హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3% డీఏ పెంపుతో ఎంత జీతం పెరుగుతుంది అంటే, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే డీఏ అనేది 2% లేదా 3% పెరిగితే ఎంత జీతం పెరుగుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్ 53% వద్ద ఉంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు డీఏను సవరించడంతో పాటు పెన్షనర్లకు డీఎన్ఎస్ రిలీఫ్ కూడా ఇస్తుంది. గతంలో వరుసగా 3% లేదా 4% డీఏని పెంచుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నెలలో హోలీ పండుగ ముందు డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీఏ పెంపు శాతం మరియు కొత్త గణాంకాలు చూసుకున్నట్లయితే ఆంగ్ల మీడియా కథనాల ప్రకారంగా డీఏ పెంపు అనేది 3% అయితే 56% చేరుతుందని, 2% డీఏ గనుక ప్రకటించినట్లయితే 55% మొత్తం డీఏ చేరుకుంటుందని తెలుస్తుంది. ఈ పెంపుకు సంబంధించి కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా మార్చి మరియు అక్టోబర్ నెలల్లో ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయినప్పటికీ గత నెలల బకాయిలతో సహా డీఏ చెల్లించబడుతుంది. గతంలో 2024 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏను 3% పెంచి దీని ద్వారా 50% ఉన్నటువంటి డీఏను 53%కి పెరిగింది. ఈ నిర్ణయం ద్వారా 1,00,00,000 మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందారు. ఇప్పుడు కూడా డీఏ పెరిగితే ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ అనేది పెరుగుతుంది. డీఏ పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది అన్నట్లయితే డీఏ పెంపు ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కించబడుతుంది. ఇది ఉద్యోగి బేసిక్ పే ప్రాథమిక వేతనం పైన వర్తించబడుతుంది. ఉదాహరణకు, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పే రూ. 40,000 అనుకున్నట్లయితే ప్రస్తుతం 53% అంటే 21,200 అనేది డీఏ రూపంలో వస్తుంది. ఇప్పుడు 2% డీఏ పెరిగితే మొత్తం 55%కి చేరుతుంది. సో, దీనివల్ల రూ. 22,000 డీఏ రూపంలో రావటం జరుగుతుంది. అంటే టేక్ హోమ్ సాలరీ రూ. 800 పెరుగుతుందన్నమాట. సో, డీఏ 3% పెరిగి 56% అయితే రూ. 24,400 అంటే టేక్ హోమ్ సాలరీలో 1,200 పెరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఉద్యోగి తన బేసిక్ పే ఆధారంగా డీఏ పెరుగుదలను లెక్కించవచ్చు. పెన్షనర్లకి కూడా ఇదే విధంగా లెక్క వేయవచ్చు. మార్చి నెలలో అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఉద్యోగులకు పెరిగిన డీఏతో బకాయిలను కూడా చెల్లించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం త్వరలోనే జీవో రూపంలో వెల్లడి కానుంది.